YM6 న్యూస్ కి స్వాగతం. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ వైస్ చైర్మన్ జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరుడు అశోక్ కుమార్ ముదిరాజ్ 65వ జన్మదిన వేడుకలను జనతా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయినపల్లిలోని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అశోక్ కుమార్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు సుకా డానియల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బి సర్వేందర్, జనతా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఏబుల్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దివ్యారావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, పార్టీలకు కుల సంఘాలకు అతీతంగా నాయకులు హాజరై అశోక్ కుమార్ ముదిరాజ్ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అశోక్ కుమార్ ముదిరాజు హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్లో ఎంతో కీలకంగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అదేవిధంగా జనతా కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనసాగుతూ పార్టీ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, వారు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. గజమాల శాలువాలతో ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ చేయించి అశోక్ కుమార్ ముదిరాజుపై ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ చైర్మన్ కాసాల నాగరాజు, స్టేట్ వైస్ చైర్మన్ దామోదర్ గుప్తా, కొరవి కృష్ణస్వామి ముదిరాజ్, సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నాగేష్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోడేటి సత్యం ముదిరాజు, హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సురేఖ, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు వాసంతి, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు మహిళా అధ్యక్షురాలు గోమతి, కంటోన్మెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ ఆశ, న్యూ బోయినపల్లి ముదిరాజు సంఘం అధ్యక్షులు గడిల శ్రీను ముదిరాజు, ప్రధాన కార్యదర్శి చింతకాయల భాస్కర్, స్థానిక నాయకులు అశోక్ కుమార్ యాదవరావు, ఓం ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అరుణ్ యాదవ్, ప్రతాప్, అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు నిరుడు సాయినాథ్, నిరుడు సాయి గణేష్, పృథ్వీరాజ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని అశోక్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు, జననం తొలికిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనే సాధనమై సాగిందో, కని విని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట, తన జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం. అందిస్తూ ఒక ప్రముఖ వ్యాపార వ్యక్తిగా కూడా అందరికీ పరిచయమై, మరి అదేవిధంగా కొరివి కృష్ణస్వామి ముద్ర సేవా సమితి ద్వారా మరి ఉపాధ్యక్షులుగా రాష్ట్రం మొత్తం పనిచేస్తూ, అదేవిధంగా మరియు జనతా కాంగ్రెస్ నుంచి కూడా జనరల్ సెక్రటరీగా మరి ఢిల్లీ నుంచి పేరు పొంది ఇప్పుడు ఈ హైదరాబాద్లోనే మరి అందరి గుండెల్లో నిలిచిపోయిన మన అశోక్ అన్న పుట్టినరోజు సందర్భంగా వారికి గట్టిగా సపోర్ట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు గురించి మన గౌరవ పెద్దలు శ్రీనివాస్ అన్న గారు మాట్లాడాల్సింది. ఈరోజు జనతా కాంగ్రెస్ పార్టీ అయినా హ్యూమన్ రైట్స్ అయినా కూడా ఈ పండుగ వాతావరణం తీసుకొచ్చిన మా అశోక్ గారికి 65 సంవత్సరాలు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి ఎన్నో చెప్పుకోవాలి. అశోక్ అన్న చూసి కూడా మా ఒక్క టీంలో ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇటువంటి బర్త్డేస్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత అశోక్ అన్న ఇష్యూస్ కానీ టీం వర్క్ కానీ ఉన్న మెంబర్స్కి అందరికీ గెట్ టుగెదర్గా ఎలా పోవాలనేది అన్నతో నేర్చుకోవడం జరిగింది. ప్లస్ ఈ ఏజ్లో
ఒకప్పుడు కబీర్ దాస్ కవిత్వంలో కల్ కరేసో ఆజ్ కరేసో అబ్ కర్ అనే తత్వంతోని ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. ఆయన అనతి కాలంలోనే మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ అధ్యక్షుడు ఆర్టీఐ యాక్ట్ డిపార్ట్మెంట్గా మరియు అదేవిధంగా జనతా కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరము గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ మరి సమాజాభివృద్ధి కొరకు మరియు దేశాభివృద్ధి కొరకు మరి నీతి నిజాయితీవంతమైన రాజకీయాన్ని కొరకు మరి అతను కృషి అనలేనిది. మరి ఆయనకు మేము చేదోడువాదుడుగా ఉండి ఆయనతో మేము కార్యక్రమాలలో పంపులు పొందుకొని మరి ఈ దేశాన్ని, ఈ దేశ రాజకీయ పరిస్థితులను మార్చడానికి ఈ యొక్క జనతా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మేము యువకులను ప్రోత్సహించడానికి యువరాజ్యాన్ని, యువశక్తిని ముందుకు తీసుకొచ్చి ఈ దేశ రాజకీయాలలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావడానికి మా ఈ యొక్క జనతా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎంతో కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఈ శుభ సందర్భంగా మరి అశోక్ గారి పుట్టిన రోజు సందర్భంగా మరి ఈ పండుగ వేడుకలుగా జరుపుకుంటున్న ఈ యొక్క పుట్టినరోజును అతను ఆరోగ్యాలతో సదా ఇటువంటి కార్యక్రమాలు అనేకము జరిపించుకొని సమాజానికి స్ఫూర్తిదాయకంగా మారి అతని వంతు కృషి చేసి యువకులను ప్రోత్సహించి ఈ సమాజ అభివృద్ధిని, దేశాన్ని మార్చాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ అన్న, ఇలాంటి బర్త్డేస్ ఇంకా బాగా పెద్ద పెద్దగా జరగాలి, గ్రౌండ్స్ లో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నా పేరు దివ్య అండి. నేను ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ దాంట్లో ఉమెన్స్ వింగ్ లో చైర్పర్సన్ ని, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, అండ్ జనతా కాంగ్రెస్ లో స్టేట్ మహిళా ప్రెసిడెంట్ ని. నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరిని మీట్ అవ్వడం, మాట్లాడడం, అందరినీ చూడడము, నాకు ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అశోక్ అన్న అండ్ సర్వేందర్ గారు, ఏబుల్ గారు, డానియల్ గారు, నాగరాజ్ గారు, దామోదర్ గారు, నమస్కారం, ఏబుల్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ okay, thank you. జన్మదిన బర్త్డే జరుపుకుంటున్న తమ్ముడికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. 65 ఏళ్ళు కాదు, ఇప్పుడు అన్నట్లు 25 ఏళ్ళ అబ్బాయి లాగా ఉన్నావు. మీరందరూ మాకు స్ఫూర్తిగా. గాడ్ బ్లెస్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్. ఆయనకు ఇప్పటి వరకు 65 అన్న, ఇప్పుడు 65 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు ఓకే, 65 కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 66 వచ్చాడు. కాకపోతే అశోక్ అన్న హ్యూమన్ రైట్స్లో చేసిన వర్క్స్ కానీ, దెన్ నెక్స్ట్ జనతా కాంగ్రెస్లో రీసెంట్గా ఏదైతే మన పార్టీ ఉద్భవించిందో అందులో కూడా యాక్టివిటీస్ కానీ, ఒక 33 ఇయర్స్ యంగ్ గాయలాగా పరిగెడుతుంటాడు. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఏజ్లో రిటైర్మెంట్ అయిపోయి జనరల్గా కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఈయన కూడా ఎంజాయ్ చేస్తుండు. బట్ ఏంటి, సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిటీస్, ఆ ఎంజాయ్ని మేము చూస్తున్నాం అనుకో. ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్గా 50 ఇయర్స్, బట్ ఆయనలాగా ఉండాలంటే 65 ఇయర్స్. ఆ భగవంతుని ఏం కోరుకుంటామంటే అతనిలాగా మాకు కూడా యాక్టివిటీ ఇవ్వాలని కోరుకుంటాం మేము. సో ఈరోజు జరుపుతున్న ఈ 65 ఇయర్స్ బర్త్డే సందర్భంగా మీ అందరికీ, ఆయనకు మీ అందరి ఆశీర్వాదాలతో, ఆ భగవంతుని ఆశీర్వాదాలతో ఆయుర ఆరోగ్యాలు అండ్ అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ పేద ప్రజలకు కానీ, సొసైటీలకు కానీ, ఈ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్స్ లాగా ఈయన వర్క్ చేస్తూ అందరికీ ఇదే విధంగా చేస్తూ ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అశోక్ అన్న. మీరు హ్యూమన్ రైట్స్లో చాలా
లేట్గా వచ్చారు, లేటెస్ట్గా చాలా చాలా సర్వీస్ చేశారు. అందరూ 100 మందిలో మనసులో ఉంటే మీరు 1000 మంది మనసులోకి తొందరగా దూసుకెళ్లారు. చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారు హ్యూమన్ రైట్స్లో. అలాగే మీ సర్వీస్ చూసాలే జనతా కాంగ్రెస్ తరఫున మీకు జనతా కాంగ్రెస్ తరఫున ఇక్కడ ప్రెసిడెంట్గా ఇవ్వటం చాలా సంతోషకరం. మీరు ఈ జనతా కాంగ్రెస్ తరఫున మీరు తొందరగా ముందుకెళ్ళి బాగా యాక్టివిస్ట్లో పాల్గొని జనతా కాంగ్రెస్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అశోక్ అన్న ఎంత మంచి వ్యక్తి అంటే దేవుడు ఇతన్ని ఎంత చల్లగా చూస్తున్నాడంటే ఇంతవరకు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఈ వయసులో ఎంతో మంది ఎంతో అవస్థలు పడుతుంటారు, ఏంది ఆరోగ్యంగా అయినా కానీ మెంటల్ టెన్షన్స్ అయినా కానీ దేంటైనా కానీ ఈ వ్యక్తికి ఇంత మంచిగా దేవుడు చూస్తున్నాడు చల్లగా అంటే అర్థం చేసుకోండి. పిల్లలు కూడా మంచిగా ఎదిగి మంచి ఉన్నత పొజిషన్ లో ఉండి మన్మరాలు ఉన్నా కూడా ఈయన సంఘం కోసం మన సొసైటీ కోసం పనిచేస్తూనే ఉన్నాడు నిరంతరం. మొత్తం తెలంగాణ అంతా తిరుగుకుంటా హ్యూమన్ రైట్స్ తీసుకున్నాడు. మా కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితికి ఉపాధ్యక్షుడు. అప్పుడు ముద్రాజుల గురించి కూడా చాలా ఎత్తున ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తాడు మాతో కలిసి. దాంతో పాటు హ్యూమన్ రైట్స్ లో కూడా చేస్తున్నాడు. దాంతో పాటు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం జరిగింది, దాన్ని కూడా చూస్తాడు. జనరల్ సెక్రటరీ తనకి కంగ్రాచులేషన్స్. ఎల్లప్పుడూ ఇంకో 50 సంవత్సరాలలో ఇంకా బతికి ఇలానే ఉంటూ ఇదే స్టేజ్ లో ఉంటూ మొత్తం సొసైటీకి అంతా మేలు చేస్తూ మా సంఘానికి కూడా ముద్రా సంఘానికి కూడా మంచి పెద్ద ఎత్తున అన్ని రకాలుగా సాయం చేస్తూ మంచిగా ఉండాలని కోరుతున్నాను. అందరికీ నమస్తే. మేము అశోక్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇవాళ హ్యూమన్ రైట్స్ తరఫున కేక్ కటింగ్ చేయించి సార్కి విషెస్ తెలపడానికి వచ్చినాము. సో మా హ్యూమన్ రైట్స్ తరఫున వాళ్ళ తరఫున అందరి తరఫున వచ్చిన వాళ్ళందరి తరఫున మీకు హ్యాపీ బర్త్డే, మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాగే 100 బర్త్డేలు జరుపుకోండి, మమ్మల్ని పిలవండి. ఓకే మీరు మాట్లాడారు. పుట్టినరోజు సందర్భంగా మా హ్యూమన్ రైట్స్ మహిళా మనులు మరియు మిగతా పెద్దలందరూ కూడా విచ్చేసి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. చాలా సంతోషము. వాళ్ళు దినదినం అభివృద్ధి చెందుతూ వాళ్ళు అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉండాలా, వారు మంచి పోస్టులు ఇంకా కొట్టాలని చెప్పి నేను వాళ్ళకి ఆశీర్వదిస్తున్నా. అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు మనది ఫస్ట్ హ్యూమన్ రైట్స్ లో మనం ఉన్నాం మెంబర్స్ అందరము. సో కాబట్టి మన హ్యూమన్ రైట్స్ మాత్రం మీరు మరవకూడదు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్స్ మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది, జనతా కాంగ్రెస్ కింద ఉన్నాయి కాబట్టి కింది సంగతి వదిలేయండి. పొలిటికల్ మన హ్యూమన్ రైట్స్ కాబట్టి హ్యూమన్ రైట్స్ ఏదున్నా మన యాజ్ యూజువల్ గా మనం ఏదైతే పంచాయతీలు కానీ అవి పబ్లిక్ ఇష్యూస్ మనం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నామో అదే విధంగా సాల్వ్ చేసుకుంటూ వద్దాము. మనము జనతా కాంగ్రెస్ కి హ్యూమన్ రైట్స్ సంబంధం లేదు కాబట్టి దయచేసి మీరందరూ హ్యూమన్ రైట్స్ లా కంటిన్యూగా వస్తూ మన పనులు ఏవైతున్నాయో మనం ఏ విధంగా అయితే మనం పేరు సంపాదించినామో అదే పేరును మనం కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్దామనేసి వీళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సంతోషం. పుట్టినరోజు సందర్భంగా మా హ్యూమన్ రైట్స్ మెంబర్స్ కు మరియు జనతా కాంగ్రెస్ మెంబర్స్ కు మరియు మన ముద్రాజ్ మెంబర్స్ కు అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను పిలవగానే విచ్చేసి నేను చేసే కార్యక్రమాలు, నేను చేసిన సేవలు గుర్తించుకుంటూ ఈరోజు అందరూ విచ్చేసి నన్ను పొగుడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఏముండదు. ఎంత ఆస్తులు సంపాదించినా ఏం సంపాదించినా పేరు లేకుంటే అన్ని వరదంబాద్. కాబట్టి నాకు ఇంత మంచి పేరు ఇస్తున్నందుకు, మీరు ప్రోత్సహిస్తున్నందుకు నా 65 అనేది కాదు 30 సంవత్సరాలు అంటే నా 35 సంవత్సరాలు అనుకుని నేను పనిచేస్తూ ఉంటా. మీరందరూ నా వెనుక ఉండాలా. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా అమ్మడు ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా ఎదగాలంటే గుడక మీడియా వాళ్ళు మాత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మా వెంకటాన ఎక్కడుండో మా వెంకటాన, ఐలేసు, మా తమ్ముడు వీళ్ళందరూ ఇచ్చేసి వాళ్ళ ఇంకో తమ్ముడు మీడియాలో అందరూ వచ్చేసి మాకు పిలువంగానే ఇచ్చేసి కార్యక్రమం వస్తున్నందుకు నాకు చాలా సంతోషము. ఏదైనా కానీ నేను ప్రజలకు మంచి జరిగే పనులే చేస్తా అని చెప్పి మీ అందరి సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
ఎందుకంటే నాకు కావాల్సింది ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు అయింది, నా పిల్లల పెళ్లిళ్ళు చేసేసిన, నాకేం బాధ్యతలు లేవు. ఇప్పుడు బాధ్యత ఉన్నదనేసి అంటే ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత. సో కాబట్టి మీ అందరి దీవెనలతోటి ఎప్పుడు వెళ్ళవేళలా ఉంటే నేను తప్పకుండా నేను ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీస్కి రండి,